దైవ స్వరూపులే, అనుమానం లేదు. ఈ ప్రతి ఒక్కరు కూడా యత్నం చేసి తనలో దైవాన్ని గుర్తించి ఆరాధించడం నేర్చుకోవాలి. పైన ఎక్కడ ఉంది ఒకటి గుర్తుది, ఆ గుర్తు తప్ప ఒకటి కాదు. పదే పదే చెప్తున్న అష్టావకుని యొక్క అదే చెప్తూ ఉంటాను. అష్టావకుని యొక్క శ్లోకం ఒకటి ఉంది, సాకారం అమృతం విద్ధి నిరాకారంతో నిశ్చయం ఏది తత్వోపదేశేన నా పునర్భవ సంభవ అని చెప్తాడు. సాకారం అంటే మన ఇంద్రియాలకి గోచరమేదంతా కూడా సాకారమే. ఇంద్రియంలో గోచరం ఎంత సాకారం అమృతం, ఇది సత్యం కాదు, ఎప్పుడు మార్పు చెందేది. దీనికి ఒక బిగినింగ్, ఒక ఎండ్ ఉంటుంది. అది సాకారం అమృతం విద్ధి, అది అబద్ధం తెలుసుకో. దీనికి ఆధారం ఏమి ఉండాలి, ఏది ఉండాలి తిరిగేటానికి. ఆ కథను రాడ్డు ఎలాగ ఆధారము, కదిలే బొమ్మలకి కథను తెర ఆధారము, నడిచే వెహికల్స్ కి కథలకు ఎలా ఆధారము, అట్లాగా వీటికి అన్నిటికీ కూడా మార్పు చెందేదానికి ఒక ఆధారం ఉండాలి. అది ఏది ఉండాలి, మార్పు చెందండి. సాకారం అమృతం, దీనికి ఆధారం నిరాకారం. ఈ సాకారం కనుక అమృతం, నిరాకారంతో నిశ్చయం, అది నిశ్చయమైంది. ఆ నిరాకారం అనేది దేంతో కూడింది, అంశంతో కూడింది కాదు కనుక అది ఇప్పుడు దానికి ఆది లేదు, అంశం లేదు. అదే పరబ్రహ్మను మా వాడు అంటారు, ఏదో గుర్తుపెట్టుకున్నాడు. అటువంటి పరబ్రహ్మను గుర్తించేదాకా ఈ లోకానికి రాకపోక తప్పవు. పుట్టినవాడు చేస్తాడు, చచ్చినవాడు పుడతాడు. ఇది ఎప్పుడు కూడా దీన్ని ఎవరు తప్పించుకోలేరు. చేసిన కర్మఫలం ఉండడానికి కర్మ వస్తుంది. అంచేత మనం చేసే కర్మలు కాస్త క్రమబద్ధం చేసుకొని దాని కొరకే ఈ జన్మ అనేది గుర్తించుకుంటే చాలా పని అయిపోయినట్టే.